ఘనము జ్ఞానము ఆ సమస్తము నీవేనయ్యా. నీకు స్తోత్రాలు. ఈ లోకంలో తండ్రి విడిచిన తల్లి విడిచిన నీ మమ్మల్ని విడివని దేవుడవయ్యా. చెప్పండి హృదయపూర్వకంగా, నా తండ్రి నీవే అని చెప్పండి. ఈరోజు ఫాదర్స్ డే కింద సెలబ్రేట్ చేస్తున్నారు. తండ్రి చూపించే ప్రేమ ఎంతో గొప్పది, కానీ మనం పరమ తండ్రి మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఎనలేనిది, ఆయన ప్రేమ వర్ణించలేనిది. హృదయపూర్వకంగా తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చాడు, నాన్న అని పిలిచే భాగ్యం ఇచ్చాడు.
ఉద్దేశపూర్వకంగా నిన్ను పిలవడానికి ఎందరికో లేని భాగ్యం మాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలయ్యా. కన్న తండ్రిలా కన్న తల్లిలా ప్రతి దినము ప్రతి క్షణం మమ్మల్ని ఆదరించిన దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని ధైర్యపరిచిన దేవానికి స్తోత్రాలయ్యా. ఒక తండ్రి ప్రేమను రోజు మమ్మల్ని అనుభవింపజేస్తాం. నీకు స్తోత్రాలు. తండ్రికి దూరమైన వాళ్ళు ఉన్నారేమో, తండ్రి లేని వారు ఉన్నారేమో, కానీ నీవు మమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు ఎన్నడూ మమ్మల్ని విడువలేదు. నీకు స్తోత్రాలు. ముందు మీ వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడు నేనే అని వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఇంతవరకు ఎత్తుకున్నావు. నీకు స్తోత్రాలు. మమ్మల్ని పైకి లేపావు. నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆదరించావు. నీకు స్తోత్రాలయ్యా. ఎంత ప్రేమ చూపావు. నీకు స్తోత్రాలు తండ్రి. నీ కను పాపల నీ చేతి నీడలో ఇంతవరకు మమ్మల్ని దాచావు. స్తోత్రాలు. నీ ప్రేమ కొరకు నీ కృప కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇంతవరకు హృదయపూర్వకంగా నిన్ను గణపరిచి నేను స్తుతించే భాగ్యం మాకు దయచేశావు. ఆర్దించిన ప్రతి ఒక్కరిని వెరిగి ఉన్న దేవుడు మేళ్లతో వారి హృదయాన్ని తృప్తిపరచున్నాయి. ఈ దిన పారాధనలో కూడా ఆది నుంచి అంతం వరకు మీరే తోడు నీ దాసు నిలబడుతున్న కానీ నీవే నీ దాసుని ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని దర్శించమని కోరుతూ చిన్ని ప్రార్థన పాదాలు చెంది పెడుతున్నా. నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.